గురుగారు, నవదుర్గా రూపాలలో కాత్యాయని దేవి ప్రత్యేకత ఏంటి? ఈ కాత్యాయని దేవి ఎలా ఆవిర్భవించింది? కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహానారాయణంలో ఉండేటటువంటి కాత్యాయని గాయత్రి మహామంత్రం ఇది. కాత్యాయని శివాగౌరి సావిత్రి సర్వమంగళ అమరకోశాది గ్రంథాలలో పర్యాయ పదాలుగా కూడా మనం గమనించవచ్చు. పూర్వం కాత్యాయన మహర్షి అనే ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ రోజులలో శుంభనిశుంభులు, చండముండులు, మహిషుడు, చిక్షురుడు ఇత్యాదిగా గల రాక్షస స్వరూపం విజృంభించి లోకాలన్నింటినీ అతలాకుతలం చేయడంతో సమస్త దేవతలంతా కూడా భయకంపితులయ్యారు. వారి తీక్ష్ణమైన కోపం ఎల్లెడలా ప్రసరించసాగింది. కానీ కేంద్రీకృతం కాలేనటువంటి పరిస్థితి. కాత్యాయన మహర్షి జగదంబను స్తోత్రం చేసి నాకు కుమార్తెగా జన్మించవలసింది అంటూ ప్రార్థన చేశాడు. కాత్యాయన మహర్షి ఆశ్రమంలో ఉత్తర దిగ్భాగంలో ఈ దేవీ దేవతల కోప దృక్కులన్నీ కూడా కేంద్రీకృతం అయ్యాయి. ఈ చూపులన్నీ సూర్య సవితానామక కిరణాలుగా పరావర్తనం చెంది కేంద్రీకృతం కావడంతో కాత్యాయన మహర్షి సంకల్పం మేరకు అలా కేంద్రీకృతమైన ఆ చూపుల కోణాలు, కిరణాలు అన్నీ కూడా అమ్మాయి రూపానికి ప్రతిబింబంగా మారడంతో ఆ చిన్నారి కాత్యాయని అన్న పేరిట పురాణ కీర్తి పొందింది. ఇలా కాత్యాయన మహర్షి గృహంలో రాక్షస సంహారం కోసం కేంద్రీకృతమైన సమస్త దేవీ దేవతల ఆగ్రహ చూపుల కోణాలు కేంద్రీకృతమైన కారణంగా పుట్టిన ఈ అమ్మాయికి చండిక అన్న పేరు కూడా ప్రసిద్ధం. చెడి కోపే. మహాలక్ష్మి అంటే సాత్విక రూపంలో పూజించే మనం నవరాత్రులలో అమ్మవారిని కాళరాత్రి అన్న పేరిట కూడా లేక కాత్యాయని అన్న పేరిట కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. షష్ఠం కాత్యాయని రిపు. జాతక చక్రంలో 6వ భాగం శత్రువర్గాన్ని సూచించేది అవుతున్నది. మన శత్రువులను, శత్రుత్వ గుణాలను 6ని, కామక్రోధాదులను తొలగించేటటువంటి 6వ రూపం కాత్యాయని కనుక అమ్మను విశేషంగా మహాలక్ష్మిని అర్చించేటటువంటి రోజున కాత్యాయని అన్న పేరిట కూడా పూజించడం సంప్రదాయం. తీవ్రమైనటువంటి రూపంలో మహాలక్ష్మిని కూడా ఈ రోజున ఆరాధన చేస్తారు.